నుండి మీరు విమోచించబడాలని యేసయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యూదులు ఎలాగున్నారు అని గనక మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు చెప్తున్నటువంటి మాట లేదా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, అలాగే వారు కూడా చెప్పారు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. ఈ యూదులు ఎలాగున్నారు అని అంటే, మరి వారి యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యానికి వారు ఏమి ఇవ్వలేదమ్మా, చోటు ఇవ్వలేదంటాం. మరి ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ వారి హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వని పరిస్థితులు. వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఎవరికి చోటు ఇచ్చినట్లంటే గనక అపవాదికి మనము చోటిచ్చినట్లు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మనం చోటు ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. కానీ యూదులు అలా చోటు ఇవ్వలేదు గనుక మరి ఆ ప్లేస్లో ఎవరున్నారు అని అంటే గనక అపవాది తెస్టేసుకుని కూర్చున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే గనక, ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలు ఖాళీగా ఉండకూడదంట. ఖాళీగా ఉంటే అపవాదిగాడు పెద్ద ఫ్యాక్టరీ పెట్టేస్తాడండి ఇక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం ఖాళీగా ఉండకూడదు. మన యొక్క హృదయము దేవుని వాక్యం చేత, మరి మన యొక్క దేవుని ఆత్మ చేత మన హృదయాలు నింపబడాలి. దేవునికి స్తోత్రం కదండి. ఈ రోజున చాలామంది హృదయాల్లో చోటు ఇవ్వట్లేదు గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వారు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం. చూడండి, ఒక చక్కని మాట రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుదాం. చూడండి, 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని వాక్యానికి చోటిస్తే, నీ హృదయంలో నీ మనసులో దేవునికి చోటిస్తే గనక మనము చేయరాని కార్యాలు చేయము కదండి. ఈ రోజున దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు గనుక దేవుని భయం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయం లేదు కనుక మరి ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడటండి. భ్రష్ట మనసు. ఈరోజు నీ మనసు ఎలాగుంది? శుద్ధమైన మనసా, భ్రష్ట మనసా? ఆలోచన చేయండి. యూదుల మనసు ఎలాగుంది అంటే గనక, యేసు ప్రభు వారు ఎవరితోనైతే తర్కిస్తూ ఉన్నారో వాళ్ళకి దేవుని వాక్యం చెప్పినా వారు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచలేదు, నమ్మిక ఉంచలేదు. యేసు ప్రభు వారే అన్నారు, మీ హృదయాలలో నా వాక్యానికి చోటు లేదు, మీరు చోటు ఇవ్వలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మందిరానికి వస్తారు కానీ యేసయ్యకు చోటు లేదు కదండి. అలనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినప్పుడు కూడా సత్రంలో ఏమి లేదమ్మా, చోటు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, యేసయ్య అన్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు కొంచెమైన స్థలం లేదంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలలో ఆయనకు మనం చోటు ఇవ్వలేకపోతున్నాం కదండి. ఎందరికి చోటిస్తున్నావు నీ హృదయంలో? వేటికి చోటిస్తున్నావు? ఆలోచించు. వాక్యం వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి చోటు ఉందా నీ హృదయంలో? దేవుని వాక్యానికి చోటు ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసులో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉందా? ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యాలు మనం చేస్తాం. కాబట్టి దేవుని వాక్యం చేత మరి మన హృదయాలు మనం నింపుకోవడానికి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటారు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏముంచుకున్నారు? వాక్యాన్ని ఉంచుకున్నాను అంటున్నాడు కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి చోటిచ్చాడు దావీదు. మరి ఈరోజు దేవుని మందిరంలో చక్కగా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవునికి చోటిస్తే, దేవుని వాక్యానికి చోటిస్తే నీ పనులు ఎలాగుంటాయో తెలుసండి? పవిత్రంగా ఉంటాయి. చేయరాని కార్యాలు మనం చేయం, ప్రతి అడ్డమైన పనులు చేయం. ప్రియ దేవునికి అవమానం తెచ్చే పనులు చేయం కదండి. దేవుని దుఃఖపెట్టే పనులు మనం చేయం. ఈరోజు చేయరాని కార్యాలు నీవు చేస్తున్నావు అని అంటే గనక దేవునికి చోటు ఇవ్వలేదని దేవుని యొక్క వాక్యం చాలా ఖచ్చితంగా తేల్చి చెప్తుంది.
కదా. మరి నీవే ఏ కార్యాలు చేస్తున్నావు? మంచి కార్యాలా లేకపోతే చేయరాని కార్యాలా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మెచ్చుకునే కార్యాలా, దేవుడు అసహించుకునే కార్యాలా? ఏ కార్యాలు చేస్తున్నావు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసయ్య యూదులతో చాలా స్పష్టంగా చెప్పారు, ఇదిగో నా వాక్యానికి మీ హృదయంలో ఏమివ్వలేదు, చోటు ఇవ్వలేదు కదండి. ఈ రోజున కూడా మందిరానికి వచ్చి దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు చాలామంది కదండి. ప్రియ దేవుడు కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా పాటలు శ్రద్ధగా వింటారు, పాడతారు, చాలా ఘనంగా ఉంటారు. వాక్యం వచ్చేసరికి వినరు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఆ వాక్యాన్ని విని అసలు ఈ వాక్యం ద్వారా ఈరోజు నేను ఏం నేర్చుకోవచ్చు, అసలు నేను ఎలా ఉన్నాను, దేవునికి చోటిచ్చే బిడ్డగా ఉన్నానా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా ఉన్నానా, దేవుని వాక్యం చేత నా హృదయాన్ని నింపుకుంటున్నానా అన్నటువంటి సత్యం మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటుంటే మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే వీళ్ళు మరి ప్రియ దేవుని వాక్యానికి చోటు లేదు గనుక మరి వీళ్ళు ఎలా నింపబడ్డారు అంటే గనక అపవాది చేత వారి హృదయాలు నింపబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, మరి మీలో నా వాక్యానికి చోటు లేదు గనుక మీరు నన్ను చంపవెదుకుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకని చెప్పాను, దేవునికి ఎవరైతే చోటెవరో, మరి దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే చోటెవరో వారు చేయరాని కార్యాలు చేస్తారటండి. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో వారు చేయరాని కార్యాలు ఏం చేస్తున్నారు చదువుదాం. 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభత్వము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొడ్డిగాండ్రును, అపవాదుకులను, ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు కదండి. ఈరోజు దేవునికి చోటిస్తే, వాక్యానికి చోటిస్తే భ్రష్ట మనసు కాదు, దేవుడు మనకి శుద్ధమైన హృదయాన్ని, పవిత్రమైనటువంటి మనసును దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను దేవునికి నా హృదయంలో చోటిచ్చే వ్యక్తినేనా, లేదా నా దేవునికి, దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చే బిడ్డనేనా అని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా పరిశీలన చేసుకుని దేవునికి చోటిస్తున్నానా లేకపోతే అపవాదికి చోటిస్తున్నానా కదండి. బైబిల్ గ్రంథంలో పత్రికల్లో మనం చదువుతాం, అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి, అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి అని దేవుని వాక్యం చెప్తారు కదండి. ఈ రోజున చాలామంది అపవాదికి చోటిచ్చే వాళ్ళుగా ఉన్నారు. అపవాదికి చోటిస్తే మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే చేయరాని కార్యాలు. నీవు అపవాది చేత నడిపింపబడుతున్నావు. నీ తండ్రి యేసయ్య కాదు, నీ తండ్రి సాతానుడు. వీళ్ళు అదే అంటారా కింద వచనాల్లో. ఒకసారి చదవండి ప్రియ దేవుని బిడ్డలారా, 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాం